19వ వచనం. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. సంతోషంతో భక్తుడు చెప్తున్నాడు. ఎందు నిమిత్తం ఆయన అన్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల, అంటే తన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయలేదు, తన హృదయంలో పాపాన్ని తను ఉంచుకోలేదు, పాపం గురించి ఆయన ఆలోచించలేదు, తన హృదయంలో పాపను దాచుకోలేదు, దేవునికి సమర్పించుకున్నాడు. దేవుడు ఆయన ప్రార్థనను విన్నాడు, ఆయన ప్రార్థనను ఆలకించాడు. అందుకే దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రార్థనను ఆలకించి తన ప్రార్థనను విని దాన్ని అంగీకరించి ఉన్నాడు, దాన్ని స్వీకరించి ఉన్నాడు. అంతే మాత్రం కాకుండా ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అవును, మనము దేవునికి విజ్ఞాపనలు చేసినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు మరి దేవుడు ఆలకించే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనకు ఎన్ని బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, శోధనలు కలిగినప్పుడు మనం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. మన హృదయంలో పాపమును ఉంచుకోకుండా, మన హృదయంలో పాపమును లక్ష్య పెట్టకుండా, దాని అంతటినీ హృదయంలో నుంచి తీసివేసి దేవునికి మనము విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన, మన విజ్ఞాపన ఆలకించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు.